గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్, లేదంటే మంచి హస్బెండ్ కాదు అని అంటుంటారు చాలా మంది జోక్‌గా నవ్వుకుంటూ. ఇవన్నీ కాకుండా నిజంగా ఫ్యాక్ట్ ఏంటి అంటే సైన్స్ పరంగా మన ఒంట్లో ఉండే వేడిని బట్టి అది ఎర్రగా పండడం లేదా పండకపోవడం అలా ఉంటుంది. కానీ మనం పెట్టుకునే ఆకులో ఉంటుంది, అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్‌లో ఉంటుంది బాగా పండడం లేదంటే పండకపోవడం. ఈసారి ఖచ్చితంగా ఇది యాడ్ చేయండి మీరు గోరింటాకు పెట్టుకునేటప్పుడు. ఏంటి అనుకుంటున్నారా? అది కూడా కర్పూరము అలాగే షుగరు, పెరుగు, చింతపండు ఇవి యాడ్ చేసి బాగా గట్టిగా మిక్సీ పట్టి శ్రీవారి పాదాల గోరింటాకు అని ఈ మధ్య చాలా మంది పెట్టుకుంటున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఈసారి ఇలా ట్రై చేశాను. చాలా బాగా పండింది. గోరింటాకు చేతికి పెట్టుకోకముందే ఇలా కాలుకి అప్లై చేసుకొని వాటర్లో కలిపేసి తర్వాత చేతికి పెట్టుకుంటే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంచుకోవచ్చు. ఈ విధంగా అయితే నాకు చాలా బాగా పండింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఒక 40 మినిట్సే ఉంచుకుంటాను, అంతకు మించి ఎక్కువ టైం ఉంచుకోను. కానీ ఈసారి ఎక్కువసేపే ఉంచుకున్నాను, అందుకనే ఇంత బాగా పండింది. వీడియో నచ్చిందా? అలా అయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.